ఇవాళ పుణ్యక్షేత్రాల్లో ఆనాటి పాండవుల నివాసం ఉన్న ప్రాంతంగా ఉత్తరాంధ్రకే శ్రీ శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి వారు మన పుణ్యగిరిలో నిలయమై ఆ స్వామి మన ప్రాంతంలో అనుగ్రహించడం ఆనాటి పాండవులు కూడా ఆ స్వామివారికి ఈ ప్రాంతంలోనే నివాసం ఉండి కొలిచేవారని నానుడి. మరి అటువంటి పుణ్యక్షేత్రంలో ఈ శివరాత్రి పర్వదినాన ఈ 2 రోజులు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర భక్తులందరూ కూడా సుమారు 2 లక్షల మంది పైన భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. మరి అందులో భాగంగానే ఇవాళ విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జ్ వర్యులు సోదరులు పెద్దలు గీతం సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బాలయ్య బాబు గారి చిన్నల్లుడు, మరి మన నియోజకవర్గానికే తెలుగుదేశం పార్టీకి వెన్నంటుండి మమ్మల్ని నడిపిస్తున్న గౌరవ శ్రీ భరత్ బాబు గారు ఇవాళ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషం. వారికి ఆ ఉమాకోటిలింగేశ్వర స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని ఆ తండ్రిని వేడుకుంటూ, మరి ఇంకా ఈ ప్రభుత్వం అయితే ఇవాళ భక్తులకి మౌలిక వసతులు కానీ సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. ఏది ఏమైనా ఆ స్వామివారి అనుగ్రహంతో భవిష్యత్తు రోజుల్లో శ్రీ భరత్ బాబు గారి సహకారంతో ఏదైతే ఈ తిరుపతి వెంకన్న స్వామివారి దగ్గర 2 ప్రధాన రహదారులు వెళ్ళడానికి రావడానికి ఉన్నాయో ఆ దిశగా భవిష్యత్తు రోజుల్లో వారి సహకారంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు శ్రీ భరత్ బాబు గారి సహకారంతో మరి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేసి పుణ్యగిరి క్షేత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చి పుణ్యగిరి క్షేత్రంలో ఎక్కి మరి శివుడికి అక్కడ ధ్యానం కూడా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిసారి ఇక్కడ రావడం, ఇక్కడ ఇంతమంది వస్తారని కూడా నాకు ఎప్పుడు తెలియదు. గతంలో విజయనగరం జిల్లాలోనే రామతీర్థానికి అక్కడ సమస్య వచ్చినప్పుడు ఎక్కడం జరిగింది. అంత కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ పర్వాలేదు, ఎక్కగలిగాను. ఎక్కేసరికి కొంచెం ఆయాసం వచ్చింది. చాలా అందంగా ఉంది ప్రాంతం. కానీ బాధ ఏంటంటే వెళ్ళే భక్తులందరూ ప్లాస్టిక్ అంతా ఆ కొండ ప్రాంతంలో పడేస్తున్నారు. అక్కడ నీరు కూడా సంవత్సరం అంతా 360 రోజులు వర్షాకాలంలో ఎక్కువ స్పీడ్ కాకుండా సమ్మర్లో తక్కువ అవ్వకుండా వస్తుంది అంటే ఈ ప్లేస్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. అలాంటి ఒక గొప్ప ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. గతంలో ఇది మినీ కాశీగా భావించి కాశీకి వెళ్లకుండా ఇక్కడే అసికలు కూడా కలిపేవారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఇక్కడ ఫాలోవర్సే కాదు, దీన్ని మన రాష్ట్రంలో దేశంలో కూడా మన అభివృద్ధి బాగా చేయగలిగితే ఇంకా చాలా మంది ఫాలోవర్స్, ఇంకా శివుడికి భక్తులు ఇక్కడ ఉట్టి విజయనగరం జిల్లాను ఉత్తరాంధ్రన కాదు దేశవ్యాప్తంగా ఉంటారు. కాబట్టి డెవలప్ చేయాలి. ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు శివుడు విషం కూడా కంఠంలో పెట్టుకుని ఏది చెడున్నా సరే దాన్ని నాశనం చేస్తారు అనేది వింటూ పెరిగిన వాడిని. అలాంటి శివరాత్రి సందర్భంలో సమాజంలో ఇప్పుడు ఈ కలియుగంలో మనం చూస్తున్నాం, ప్రతి మనిషికి చెడు అనేది పెరిగిపోతుంది. ఆ చెడుని కొంచెం తగ్గించేటట్టు శివుడిని ప్రార్థిస్తున్నాను. మంచి దారిలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి కోరుకుంటున్నాను. మొన్న టీడీపీ పార్టీలో సుధారాణి గారు చేరినప్పుడు నేను అప్పుడు వెళ్ళడం కుదరలేదు. సో ఇవాళ ఆహ్వానిస్తున్నామమ్మా మిమ్మల్ని. వెల్కమ్ టు టీడీపీ. మీతో పాటు మీ ఎంపీపీ గారు, సర్పంచ్లు అందరూ వచ్చారు. కలిసి పనిచేద్దాం. రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఏదైతే అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామో రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వచ్చిన తర్వాత తప్పకుండా బాగా చేస్తాం. ఇందాక లలితమ్మ మాట్లాడినట్టు 2 వైపులు రహదారులు డెవలప్ చేయడము, అక్కడ ఇంకా ఫెసిలిటీస్ కూడా డస్ట్బిన్స్ పెడితే పక్కన ప్లాస్టిక్లు పడేయకుండా, అండ్ ఎవరైనా ఏజ్డ్ సిటిజన్స్ ఎక్కడానికి కొంచెం రెస్టింగ్ ఏరియాస్, ఇట్లాంటి మంచి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా చేసే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తరపున మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.